హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియో నా ఫస్ట్ వీడియో అయ్యింది సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ కేటగిరీ వాళ్ళ కోసం. నేను 8.5 ఇయర్ నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను. 6 ఇయర్ అయింది నా ఛానల్ స్టార్ట్ అయ్యి. ఈవెన్ 6.5 ఇయర్స్ నుంచి నాకు ఈ కేటగిరీ మీద నేను రీసెర్చ్ చేశాను. ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అని నాకు కామెంట్స్ చాలా ఏళ్ల నుంచి వచ్చింది. 5 ఇయర్స్ నుంచి దీనికి కామెంట్ వచ్చింది. కానీ నేను ఏ విషయమైనా నాకు పూర్తిగా తెలియలేదు. దాని గురించి నాకు సంపూర్ణంగా మనసుకి నాకు తృప్తికరంగా లేదు. నాకే తెలియదు అనే ఏదైనా టాపిక్స్ ఉంటే దాన్ని కామెంట్‌లో క్వెషన్స్ అడిగినా కూడా ఆ కామెంట్స్‌కి తగినట్టుగా నేను వీడియోస్ చేయను. ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళందరూ నన్ను నమ్మి ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఆ నమ్మకం ఆ పదానికి ఉన్న ఒక విలువ, భారం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎవరైనా నన్ను నమ్మితే ఆ నమ్మకాన్ని పెంచుకోవడం మాత్రమే నాకొచ్చు. కాబట్టి ఇన్ని ఇయర్స్ తీసుకున్నాను ఈ టాపిక్ గురించి నేను వీడియో చేయడానికి. నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే కొంచెం ఇష్టం. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మాత్రమే దాని గురించి కొంచెం డీప్‌గా వెళ్తాను. దాని గురించి తెలుసుకుంటాను. ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. ఈ కేటగరీలో నాకు 6.5 ఇయర్ రిసర్చ్ చేశాను. నాకు 6 జనం నాన్ సెలబ్రిటీ ఎవరున్నారు, సెలబ్రిటీ కాదు, నాన్ సెలబ్రిటీ ఎవరున్నారు వాళ్ళు కాల్ చేశారు. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళు ఈ సెలబ్రిటీ నా ట్విన్ అని చెప్పారు. వాళ్ళ లైఫ్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్, సెలబ్రిటీస్ ఎవరు అంటే పెద్ద పెద్ద స్టార్ హీరో, హీరోయిన్స్ మాత్రమే అవ్వాలి అని లేదు. వీళ్ళతో పాటు ఆహ్, మూవీస్‌లో యాక్ట్ చేస్తే వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాళ్ళుండొచ్చు. సీరియల్స్ యాక్టర్స్ అయ్యుండొచ్చు. మీడియాలో వర్క్ చేస్తుండొచ్చు. న్యూస్ పేపర్, న్యూస్ ఛానెల్స్, ఆర్‌జే, వీజే అయ్యుండొచ్చు. పెద్ద పెద్ద యాంకర్స్ అయ్యుండొచ్చు. స్పోర్ట్స్‌లో ఉండొచ్చు. రాజకీయంలో ఉండొచ్చు. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీ పిల్లలయ్యుండొచ్చు. పెద్ద పెద్ద రాజకారణి పిల్లలయ్యుండొచ్చు. బిజినెస్ మ్యాన్, వుమెన్ అయ్యుండొచ్చు. పెద్ద పెద్ద అలాంటి ఫ్యామిలీలో ఉన్న పిల్లలయ్యుండొచ్చు. ఫ్యాషన్ వరల్డ్‌లో ఉండొచ్చు. సోషల్ మీడియా స్టార్ అయ్యుండొచ్చు. టిక్ టాక్, యూట్యూబ్, ఆహ్, వాటెవర్ ఏ సోషల్ మీడియాలో అయినా కూడా ఇప్పుడు జనాలు చిన్న చిన్న మీడియాలో కూడా పెద్ద పెద్ద స్టార్‌గా ఎదుగుతున్నారు కదా! వాళ్ళల్లో ఎవ్వరైనా అయ్యుండొచ్చు. వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ కేటగరీలో వస్తారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళ జర్నీ అనేది చాలా చాలా టఫ్ అండ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అయ్యుంటుంది. చిన్న చిన్న సెలబ్రిటీస్‌కైనా కొంచెం టఫ్, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే వాళ్ళ ఒక జర్నీ అనేది చాలా 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 కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే సెలబ్రిటీ ఎవరుంటారు, వాళ్ళు చాలా నేము, ఫేము, సంపాదన ఎంత పెద్దగా ఎదిగి ఉంటారో, వాళ్ళ నాన్ సెలబ్రిటీ దానికి కంప్లీట్ ఆపోజిట్‌గా ఉంటారు. ఉదాహరణకి చాలా శ్రీమంత అయ్యుండుంటే సెలబ్రిటీ, వాళ్ళ నాన్ సెలబ్రిటీ కంప్లీట్‌లీ పేద ఇంట్లో పుట్టుంటారు. సెలబ్రిటీ చాలా గొప్ప స్థాయిలో ఎదిగి ఉంటే, దానికి డెడ్ అపోజిట్‌గా ఉంటారు. వాళ్ళెవరు, ఎక్కడుంటారు, ఏదో పల్లెటూరులో పుట్టి ఉండొచ్చు. వాళ్ళెవరో వాళ్ళ ఏరియాలో కూడా తెలియలేనంత, అంత నేమ్, ఫేమ్ అనేది అంత తక్కువుంటుంది వాళ్ళకి. మాక్సిమం వాళ్ళ ఏరియాకి తప్ప వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. అలా ఉంటారు. వీళ్ళ ఒక జర్నీలో టఫ్‌నెస్ ఏంటి అంటే
ఎవరు సెలబ్రిటీ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ట్విన్ గురించి ఏవీ తెలియదు. ఎవరు, ఏంటి అనేది వాళ్ళ డీటెయిల్స్ గానీ ఆహ్, ఎలా ఉంటారు, ఎక్కడుంటారు ఏది కూడా తెలిసుండదు. నాన్ సెలబ్రిటీ ఎవరుంటారో వాళ్ళు వీళ్ళ గురించి కంప్లీట్‌లీ అప్‌డేటెడ్‌గా ఉంటారు. వాళ్ళ గురించి సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ వాళ్ళ న్యూస్ గానీ ఆహ్ వాళ్ళ ఇంటర్‌వ్యూస్ కానీ, వాళ్ళు స్టార్స్ వాళ్ళ యాక్టర్స్ అయ్యుండుంటే వాళ్ళ మూవీస్ కానీ, వాళ్ళ సీరియల్స్ కానీ కంప్లీట్‌లీ అప్‌డేటెడ్‌గా ఉంటారు. వాళ్ళ గురించి ఒక్క చిన్న విషయం వచ్చినా కూడా నాన్ సెలబ్రిటీ వాళ్ళ గురించి అప్‌డేటెడ్‌గా ఉంటారు. అన్నీ వాళ్ళు తెలుసుకొని ఉంటారు. అన్నీ తెలిసినా కూడా వాళ్ళని మీట్ అవ్వడానికి కూడా అవ్వలేనంత పరిస్థితిలో నాన్ సెలబ్రిటీ ఉంటారు. ఈ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ కేటగరీ ఉంది కదా! వీళ్ళు చాలా చాలా కష్టాల్లో, బాధల్లో ఉంటారు. ఎందుకంటే నాన్ సెలబ్రిటీకి వాళ్ళ గురించి అన్నీ తెలిసినా కూడా మీట్ అవ్వలేరు. సెలబ్రిటీ లైఫ్ ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నేము, ఫేము, సక్సెస్సు, మంచి లగ్జరీ లైఫ్ కంటికి ఏం కావాలి అని చూసినా కూడా కొనుక్కొని కంప్లీట్‌లీ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనస్సు కంప్లీట్‌లీ ఖాళీగా ఉంటుంది. బాధ, కష్ట, నొప్పి లోపల అనుభవిస్తూ ఉంటారు. ఎవ్వరికీ వాళ్ళ కష్టం అర్థం కాదు. ఆ లెవెల్‌లో సెలబ్రిటీ ట్విన్ ఉంటారు. ఇది ఎవరు సింగిల్‌గా ఉంటారో వాళ్ళకి ఈ స్టోరీ. ఎవరు పెళ్లయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఇంత కష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆహ్, మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. వాళ్ళకలాంటిది ఉండదు. ఎవరు సింగిల్‌గా ఉంటారు ఇద్దరు కూడా వాళ్ళది ఈ స్టోరీ. సెలబ్రిటీ స్టార్స్ ఎవరుంటారు వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా నీకేంటి? అన్నీ ఉన్నాయి. నీకేంటి కష్టం అనేటట్టుగానే జనం వాళ్ళని చూస్తారే గానీ, నీకు ఇంత సంపాదన ఉంది. ఇంత నేము, ఫేము, సక్సెస్ అంతా ఉంది. నీకేంటి కష్టం అనేటట్టుగానే ప్రతి ఒక్కరు వాళ్ళని చూస్తారే గానీ, వాళ్ళ మనసు ఎంత ఖాళీగా ఉంది. వాళ్ళ లోపల ఒంటరితనం ఏమనుభవిస్తున్నారు. వాళ్ళ కష్ట, బాధ, నొప్పి ఖచ్చితంగా ఇంకొకరు తెలుసుకోలేరు, కనిపెట్టలేరు. నీకేంటి బాధ అనేటట్టుగానే చూస్తారు కాబట్టి, వీళ్ళ బాధ, నొప్పి ఎవరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే, ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలన్నా కూడా చాలా కష్టపడి ఉంటారు. సక్సెస్, నేము, ఫేము ఎవ్వరికీ కూడా ఓవర్‌నైట్ రాదు. ఎన్నో ఎన్నో వర్షాలు కష్టపడితే అవన్నీ వచ్చుంటుంది. ఒక చిన్న స్టెప్ ఏదైనా ఆహ్, రాంగ్ తీసుకుంటే అది కంప్లీట్ మొత్తం రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు అని తెలిసినా కూడా వాళ్ళ పర్సన్‌ని వెతుక్కోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత కోట్లాది మందిలో తన కోసం ఆమె కోసం లేకపోతే అతని కోసం ఉండేది ఒకే ఒక అమ్మాయి, అబ్బాయి. వాళ్ళని నేను ఎలా వెతుక్కోవాలి అనేదే వీళ్ళకి చాలా గొప్ప ఛాలెంజ్. కానీ లాస్ట్ వీడియోనే నేను చేశాను కదా! బికాజ్ యూ చూస్ థట్. మీరు మీ సోల్ కాంట్రాక్ట్‌లో ఈ ఒక కాంట్రాక్ట్‌ని చేసుకొనొచ్చారు కాబట్టి, ఈ ఛాలెంజ్‌ని మీరు సెలెక్ట్ చేస్తారు కాబట్టి, దాన్ని గెలవాల్సింది కూడా మీదే బాధ్యత అయ్యుంటుంది. నేను ముందు మీకు గైడ్ చేస్తాను ఎలా అనేది. దానికోసం ముందు వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ వచ్చి నాకు ఇప్పటి వరకు ఆరుగురు నాకు కాల్ చేశారు. ఆరుగురు గురించి నాకు తెలుసు. దాంట్లో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు నాకు కాల్ చేసింది. ముగ్గురు అబ్బాయిలు ఎవరు కాల్ చేశారు? వాళ్ళలో ఇద్దరు ఈజిలీ అబ్బాయిలు రియల్లీ ఈజీగా క్విట్ చేసేసారు. నాకు ఇంతవరకు వాళ్ళు సెలబ్రిటీ అయినా, నాన్ సెలబ్రిటీ అయినా, నార్మల్ అయినా ఎవ్వరైనా కూడా మగవాళ్ళు ఈజిలీ క్విట్ చేశారు. పెళ్ళైన వాళ్ళు నార్మల్ పర్సన్స్ నాకు చాలా మంది పెళ్ళైన వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళకైతే నేనే వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఈ జన్మలో మీరెవరితో పెళ్లి చేసుకొనున్నారో వాళ్ళతో హ్యాపీగా ఉండిపోండి.
మీరు స్పిరిచ్యువల్లీ గ్రో అవ్వండి. ఈ జన్మలో మీరు నేర్చుకుంది ముందు జన్మానికి కూడా మీకు అది క్యారీ ఆన్ అవుతుంది. వచ్చే జన్మనికైనా మీరు ట్రై చేయొచ్చు అంటే పెళ్ళైన వాళ్ళు హ్యాపీలీ మూవ్ ఆన్ అయ్యారు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఎవరిని జడ్జ్ చేయట్లేదు. ఎందుకు మగవాళ్ళు మూవ్ ఆన్ అవుతారు అంటే, దాన్ని కూడా అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళకి కుటుంబాన్ని సాగించే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాకేవైనా ఈ దారిలో వెళ్ళి నార్మల్ లవ్ స్టోరీ అయినా కూడా, నార్మల్ అబ్బాయిలు, అమ్మాయిలైనా కూడా మమ్మల్ని నమ్ముకొని ఆహ్, ఆహ్, కుటుంబ పరువుంది. ఆహ్, నాకేవైనా అయితే నా ఫ్యామిలీ బాధపడతారు. నా వాళ్ళు బాధపడతారు అని అబ్బాయిలు ఈజీగా క్విట్ చేస్తారు. నెక్స్ట్ అమ్మాయిలకొస్తే ముగ్గురు అమ్మాయిలు నాకు కాల్ చేశారు. దాంట్లో ఒక అమ్మాయి భయపడింది అండ్ అతనికి పెళ్లి కూడా అయిపోయింది. ఇంకిద్దరికి నేను పర్సనల్లీ గైడ్ చేస్తున్నాను. వాళ్ళకి గైడ్ చేసే శక్తి, ధైర్యం నాకివ్వు భగవంతుడా అని నేను వేడుకొని మరి నాకేంటి వాళ్ళకి గైడ్ చేయాలి, ఏ సజెషన్ ఇవ్వాలి అని వస్తుందో వాళ్ళకి నేను గైడ్ చేస్తున్నాను. ఈవెన్ వాళ్ళకి కాల్ చేసి నేను పర్మిషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను ఎవ్వరి పేరు చెప్పట్లేదు. వాళ్ళు సెలబ్రిటీ అయినా, నాన్ సెలబ్రిటీ అయినా, వాళ్ళు నా ఫ్రెండ్ అయినా కూడా ఎవరి గురించి కూడా నేనిక్కడ పేరు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మి నా దగ్గర చెప్పారు అన్న తర్వాత ఈ ఒక కేటగరీ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా నాకుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంది. వాళ్ళ లైఫ్‌లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంటుందో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. సో, ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పట్లేదు కానీ ఈ వీడియో నాకు తెలిసింది, నాకు కాల్ చేసింది ఆరుగురు మాత్రమే. కానీ ఈ వీడియో చేయడం వలన ఎంతమంది ఉన్నారు. తెలుగులో కానీ, కన్నడలో గాని 2 లాంగ్వేజెస్‌లో నేను చేస్తున్నాను కాబట్టి, వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి, నేను ఇప్పుడు ఈ కేటగరీ గురించి వీడియోస్ అనేది చేస్తున్నాను. అండ్ ఆ అమ్మాయిలిద్దరికీ ఎవరికి నేను ఆహ్, గైడ్ చేస్తున్నారు. ఆ సెలబ్రిటీ అబ్బాయిలిద్దరూ కూడా స్టిల్ సింగిల్‌గా ఉన్నారు. వీళ్ళ జర్నీ ఏమవుతుందో దాన్ని చూసి ముందుకు ఇప్పటి వరకు సక్సెస్ స్టోరీ అనేది నేను ఒక్కటి కూడా చూడలేదు. నాకు తెలిసినంత వరకు. ముందుకు చూద్దాం. ఎవరెవరి స్టోరీ ఏమవుతుంది అనేది. ఈవెన్ నేను చెప్పాను కదా! పవిత్రమైన ప్రేమని పొందేది అనేది చాలా పెద్ద యుద్ధం అని. నార్మల్ ట్విన్ ఫ్లేమ్స్‌కేనే ఇది చాలా పెద్ద యుద్ధం అయ్యుంటుంది. కానీ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ అయితే ఇంకా చాలా పెద్ద ఛాలెంజ్, కష్టం, ప్రాబ్లమ్ అని నేననను. ఛాలెంజ్ అంటాను. ఎంత పెద్ద ఛాలెంజ్‌ని మనం ఫేస్ చేస్తూ, సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామో, మనం అంత స్ట్రాంగ్ అవుతూ వస్తాం కాబట్టి, ఐ వాంట్ టు సే ఎప్పుడు కూడా ఛాలెంజ్ అంటాను. ఆ ఛాలెంజ్‌ని నేను గెలవడానికి భగవంతుడా నాకు శక్తి ఇవ్వు, నాకు ధైర్యం ఇవ్వు, శక్తి ఇవ్వు, సహాయం చెయ్యి అని ఎప్పుడు కూడా అది వేడుకుంటూ డే బై డే నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. మీరు కూడా అలాగే వెళ్తూ ప్రతి ఒక్క ఛాలెంజెస్‌ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూ, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ పోతే, ఖచ్చితంగా లవ్ స్టోరీస్ అనేది సక్సెస్ 100% దొరుకుతుంది. ఎవరు నాకు నా అమ్మాయి కానీ అబ్బాయి వాళ్ళే కావాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నేను ముందుకు వెళ్లి సాధించి సక్సెస్ అవుతాను అని ఎవ్వరు ప్రేమ కోసం నిలబడి అన్నీ సాధించుకొని వస్తారో, సక్సెస్ అనేది వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా టఫ్ కానీ ఎవరు నిలబడతారో వాళ్ళకి మాత్రం సక్సెస్ అనేది 100% దొరుకుతుంది. సో, వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గెలవచ్చు అనేది ముందు వీడియోస్‌లో చెప్తాను. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సొస్తుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.